నమస్కారం అండి. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు కడన నియోజకవర్గంలో జగన్ గారు ఎలా ఉంది 5 ఇయర్స్ పరిపాలన? అలాగే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? మళ్ళీ జగనే రావాలి. మళ్ళీ జగన్ గారే రావాలంటారు. ఎందుకనండి జగన్ గారు అంటే? అంతే. ఆ, ఆ. అయితే ఇప్పుడు కడన నియోజకవర్గం ఇక్కడ టికెట్ రాము గారికి ఇచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది మరి రాము గారికి ఇవ్వడము? వాళ్ళ రాము గారు గెలిచే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంది. ఆ, వాళ్ళ అసలు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసిందే రాము గారి కుటుంబం, వాళ్ళ ఫాదర్. అంటే ఇక్కడ అప్పటి నుంచే రాము గారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ కుటుంబం ఆ, అది ఓకే. వాళ్ళకి ఇవ్వటం సమంజసం. సో మరి ఇప్పుడు ఆ టికెట్ రావడం మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిదే కదా మరి. వాళ్ళే వాళ్ళు లేకపోతే పార్టీ నిలబెట్టిందే వాళ్ళు లేకపోతే పార్టీ చెల్లా చెదర అయిపోయేది. వాళ్ళు ఉండటమే నిలబడింది పార్టీ. అది సో మరి ఈసారి గెలుస్తారంటారా? మరి గెలుస్తాడు. వస్తుందంటారా? గెలుస్తాడు. ఓకే. అది మరి ముగ్గురు పార్టీలు కలిసి ఓడించడానికి వస్తున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది ఒక్క పార్టీ మీద? ఇప్పుడు జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు, సో మరి భయం లేదా ఏమన్నా ఓడిపోతారు ఇంతమంది కలిసి వస్తున్నారు అనే అభిప్రాయం? ఇంతకు ముందు కూడా అంతమంది కలిసి వచ్చారు. ఐదు పార్టీలు కలిసి వచ్చినాయి. అప్పుడు ఏమయ్యారే? అవునా? ఒక్కడున్నా గెలుస్తాడని అయితే నమ్మకం అంతే. ఉంది. ఓకేనండి. ఇప్పుడు పని చేసేవాడు ఒకటి చాలు, పని చేయని ఎందుకు? ఈ పథకాలు కూడా అనవసరంగా ఇచ్చాడు, ప్రజల సొమ్ముపోతం చేస్తున్నాడు అని అంటున్నారు. అనవసరంగా అంటే కొన్ని పథకాలు అవసరం ఉంటాయి, కొన్ని పథకాలు అనవసరానికి ఉంటాయి. ఓకే. వాటిని బట్టి మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టడీ చేసుకుని చేసుకోవాలి. ఓ. అవునా కాదు? ఇప్పుడు అందరు రోడ్డు మీద నడిస్తే మరి గట్టు మీద నడిచేవాడు ఎవడో